address to gathering. గౌరవనీయులు ఈ కార్యక్రమ అతిథులు హిజ్ ఎక్సలెన్సీ హానరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు ఈ రైల్వే టెర్మినల్కి ఆనాడు రూపశిల్పిగా ఆనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిరంతరం తప్పించినటువంటి మా నాయకులు జి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారు, గౌరవనీయులు కేంద్ర సహాయ మంత్రివర్యులు కేంద్ర హోం సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, స్థానిక గౌరవ కార్పొరేటర్ శ్రీదేవి గారు, జిఎం గారు, రైల్వే అధికారులకి, ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి, శిల్పారెడ్డి గారికి, నాయకులకు, అందరికీ పేరు పేరున ప్రెస్ మిత్రులకి నమస్కారం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా ఒక గొప్ప ఆశయంతో ఇవాళ 400 పైచిలుకు కోట్లతో ఈ టెర్మినల్ని నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా రైల్వే స్టేషన్ నిర్మాణాలు పాతపడుతున్నప్పటికి కూడా కేవలం 5 కోట్లతో 10 కోట్లతో తూతూ మంత్రంగా తూత్పాలి చేసే పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు. పెరిగిన జనాభాకి తోడుగా ఇవాళ అవసరాలకు తోడుగా ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్లు కూడా దుర్గంధపూరితంగా ఉన్న విషయం మనకు తెలుసు. ఇవాళ పదుల సంఖ్యలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కాక దేశవ్యాప్తంగా కూడా 100 రైల్వే స్టేషన్లకు డబ్బులకు వెనకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతిలో ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది. పెరిగిన ట్రాఫిక్కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్లో 2 రైల్వే లైన్లు ఉండేది. ఇవాళ అనేక జాగాలలో కాజీపేట బల్లర్ష వరకు 4 లేన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితం ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇవాళ అన్ని రైల్వే స్టేషన్లు కూడా 2000 కోట్ల పై చిలుకుతూ ఇవాళ వాటిని మోడరైజేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరగడం ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో మల్కాజిగిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం, రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు, రైల్వే ఆఫీసులు కావచ్చు, రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జిఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా 3-4 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాటన్నిటినీ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టెర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి వినలేని సేవలు చేస్తానని దాంట్లో
సందేహం లేదు. ఇక్కడ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఇది గొప్పగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. We now request Shri D. Sridhar Babu Garu, Honorable Minister for Industries and IT of Telangana Government, to address the gathering. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కు సంబంధించి నూతన చెర్లపల్లి టెర్మినల్ స్టేషన్కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి, గౌరవనీయులు పెద్దలు కేంద్ర కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రైల్వేస్కు సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు సోమన్న గారికి, గౌరవనీయులు మరి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారికి, స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, గౌరవ శాసన సభ్యులు సహచరులు లక్ష్మారెడ్డి గారికి, మరి మాజీ శాసన సభ్యులు పెద్దలు ప్రభాకర్ గారికి, మాజీ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీదేవి గారికి, మరి రైల్వేస్కు సంబంధించిన జనరల్ మేనేజర్ గారు, రైల్వే సిబ్బందికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది మిత్రులకి, ప్రయాణికులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చెర్లపల్లి ఈ కొత్త టెర్మినల్ స్టేషన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్గా ఇతర కార్యక్రమం వల్ల రాలేకపోయారు. వారు కూడా వర్చువల్గా పాల్గొని మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి ఇది. నాకు గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం, ధర్మం మా పైన ఉంది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని, కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలని, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం అందరం కూడా కోరినాం. మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసిండ్రో లేదో కానీ నాకు గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయటం, దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తూ ఉన్న ఈ టెర్మినల్ అభివృద్ధికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెర్మినల్కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి, దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా
ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కంటే నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్గా ఇది ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తూ ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతాను. రిక్వెస్ట్ హానరబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ హానరబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఐ హ్యావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు హానరబుల్ ఎంపీ. We would be contributing from the state the amount required to build the proper infrastructure for the approach roads. I request honorable ministers sitting over here to contribute from the central fund too, to develop the approach roads and to develop the vicinity of the area. And we have to literally see that it looks like one more new integrated airport model. So I request honorable minister over here to give some sort of a grant for us so that we will develop in the desired way and see that the commuters will have a easy passage to the railway station. So నేను ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా రైల్వే లైన్స్కు సంబంధించిన అంశం, టెర్మినల్స్ను ఇంప్రూవ్ చేసే అంశంతో పాటు మరి ప్రధాన ఏదైతే రైల్స్ ఉన్నాయో ఆ రైల్స్కి సంబంధించిన లేన్ల ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ స్టాపేజ్ కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి. మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో, మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్కు సంబంధించిన నెట్వర్క్స్ని పెంచే ఒక కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. We now request Sri Bandi Sanjay Kumar Garu, Honorable Minister of State for Home Affairs of India, to address the gathering. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర గవర్నర్ గారు, నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి మా నాయకులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమన్న గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, రైల్వే శాఖ గౌరవనీయులు జిఎం గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, అదేవిధంగా మా అన్న అంటే పొగిడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు, పోడుకోవద్దు అన్నట్టు, వేరే పార్టీ ఉంటే పోగొడుతుంది అన్నట్టు. వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినటువంటివి మా సోదరుడు మా అన్న శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే పొగిడితే సరే ఇంతకుముందు అంటే ఇబ్బంది, ఇప్పుడు ఇబ్బంది లేదు, కొంచెం తగ్గింది. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, విచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే, రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిన విషయం. రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా, రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదారతో నిండిపోయి, కనీసం టాయిలెట్స్ కానీ కంపు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలుసు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక 3 విభాగాలను వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం వాస్తవం. రైల్వేస్, ఏవియేషన్, దాంతోపాటు రోడ్లు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ 3 విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక విజన్, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 3 రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో, ఏవియేషన్ విషయంలో, రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 730 కోట్ల రూపాయలను, నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 5 వందే భారత్ ట్రైన్లు ఇచ్చినాం. దాంతోపాటు అమృత్ పథకం కింద 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ ఈ చెర్లపల్లి టెర్మినల్, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మా ఇన్వెస్టర్స్ ప్రభాకర్ ఉన్నాడు, అప్పుడు ఎమ్మెల్యే ఉండే. ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్తో నాకు ఆయన గొడవైంది. ఆయన అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన, ప్రభాకర్కి ఫోన్ చేసిన, చిన్న పని ఉందన్నా, నేను కార్పొరేటర్ను, కరీంనగర్ కార్పొరేటర్ను, సంజయ్ మాడుతున్నాడు సార్, అర్జెంట్ రా అంటే హైదరాబాద్కి వచ్చిన. ఈ హబ్సిగూడలో ఒక బేకరీలో కూర్చున్నాడు. నేను పోయి గంట సేపు అయింది. ఒక్క పోలీస్ స్టేషన్ కమిషనర్ గారు ఫోన్ చేయాలని చెప్పి అన్న, గంట సేపు నిలబెట్టినాను. ఈ నిలబెట్టి ముందర పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు. ఈ ప్రభాకర్కి బాగా అహంకారం వచ్చిందని చెప్పి అలిగిపోయినా నేను. పోయినాక మళ్ళీ 2 అవర్స్ అవుతా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అర్జెంట్ రా అని హైదరాబాద్ రానన్నా అని అలిగినా అని చెప్పి, లేదు భాయ్ సాబ్ మా దగ్గర చెల్లపల్లి టెర్మినల్ పెడుతున్నాం, మేము దానికోసమే చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం, ఆ పెద్ద మ్యాప్ అదే, నువ్వు ఏమనుకోకు తిట్టుకోకు జల్ది రా అంటే మళ్ళీ వచ్చినట్టు. అంటే నాకు ప్రభాకర్ నిలబెట్టించింది చెల్లపల్లి టెర్మినల్ నెలకు. కాబట్టి అందుకే ప్రభాకర్ గుర్తొస్తూ ఉంటారు ఆ విషయంలో. కాబట్టి 430 కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్కలేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోని నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇలా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. సిఆర్ఎస్ ఫండ్స్ కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్యులను, ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. ఇంకా నిధులు తీసుకొస్తాం, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి పక్కా సహకరిస్తాం. ఆ దిశగా మనందరం కూడా రాజకీయాలకు అత్యధికంగా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ఇలా చర్లపల్లి టెర్మినల్ కార్యక్రమాన్ని, ఇది దేశ స్వతంత్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రలో ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలే. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మాకు సహకరించే ఆశీర్వాదాలు అందించినటువంటి మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రులు శ్రీ అశ్విని శ్రీ వైష్ణవ్ గారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. Thank you, sir. We now request Sri V. Somanna Garu, Honorable Minister of State for Railways, Jal Shakti Government of India, to address the gathering. భారత్ మాతాకి అందరకు నమస్కారములు. అవర్ ఎక్సలెన్సీ శ్రీ వర్మాజీ, ఆనరబుల్ గవర్నర్, అవర్ లీడర్ యూనియన్ మినిస్టర్ G. Kishan Reddy ji, my another one friend and our union leader Minister Bandi Sanjay Kumar ji, Telangana Minister Sri Sridhar Babu ji, our MP, my brother Rajendran ji, Honorable MLA Lakshman Bandari Lakshman Reddy ji, an historical program का main person Mr. Prabhakar Rao ji, former MLA, Subba Reddy ji, Srimati Devi Councillor ji, our General Manager is very good officer, South Central Railway Arun Kumar ji, our additional GM South Central Railway Neeraj Agarwal ji, DRM Bhartesh Jain ji, and all distinguished guests, officers, and ladies and gentlemen, friends and media people. Today, in a historical occasion, Honorable Prime Minister Sri Narendra Modi ji inaugurating a new Jammu Rail Division, laying the foundation stone for Rail Division, and inaugurating the Cherlapalli new terminal station. I am very happy to be present here today with all of you. Your new milestone is achieved today in the history of Indian Railways. It is the Sankalpa of Prime Minister Modi ji and achieve Vikasita Bharat by 2047. Under the able leadership Sri Ashwin Vaishnav ji, Indian Railway is working actively towards that goal. Railway is becoming a modern, efficient and safe with new technology. Under Modi ji's Make in India program, Indian Railway has built a Vande Bharat Express. Today, it is becoming very popular. Vande Bharat Express trains are operating 136 routes in the entire country. Honorable Prime Minister Modi ji, he understands the needs of the common railway passenger. Prime Minister Modi ji has given lot of importance to the development of railway infrastructure in Telangana. In 2020, 24, 25, the railway budget increased 5,071 crores, which is many times of more than the budget of UPA government. In the last 10 years, the Telangana 346 kilometer new lines, 370 kilometer doubling and tripling line, and 1,088 kilometer electrification have been completed in the same period. Another 40 ROBs have been completed in 121 unmanned level crossing have been closed. This have improved the safety railway passengers and users. In entire country, more than 1,400 stations have been upgraded under the Amrut Bharat scheme with a budget of approximately 25,000 crores. In Telangana, 40 stations are being
redeveloped under the Amrut Bharat at the cost of 2,000 crores. Modern station building with facilities such as waiting rooms, toilet, food courts, CCTV are provided for common passenger for the comfortable of Divyanga passenger. Lift, accelerators and ramps are installed. Chernapalli is a fourth terminal station in Hyderabad, Secunderabad, Twin City. Earlier, there were three main railway stations in terminal: Secunderabad, Hyderabad, and Kochigudda. As the city of growing meet future needs, Chernapalli is developed as a world-class terminal at the cost of 430 crores. This new terminal will reduce the concession in the three railway terminals. It is in South India, Chernapalli railway station is one of the main icon in the South India. The new railway station centrally air conditioned, additional booking counters, waiting rooms, executive lounge, food court and FOB are provided. The Chernapalli station 10 additional lines are constructed and 4 platforms are provided. With these new trains can be started with connectivity to Hyderabad, Secunderabad. Chernapalli was become an eco-friendly station with water treatment plant, EV chargers and solar power supplies. Chernapalli station will write a new chapter in the story of development of the Hyderabad, Secunderabad Twin City. This will help to lakhs of passengers to travel safely and easily to various distance. Under the visionary leadership of Sri Narendra Modi ji, the guidance of the Honorable Minister Sri Railway Sri Ashwin Vaishnav ji, I am confident that Indian Railway will put in development for fast tracking. One thing I am requesting our Telangana government minister, please, I am 7-time MLA in Karnataka, 6th time I am the minister. I know the pulse of the state governments. I am requesting, yes, I am working only 7 months as minister. In Karnataka also, one same issues are going on. I am requesting my leader, Kishan Reddy ji, आपका मिनिस्टर चीफ मिनिस्टर पास बात कीजिए. अप्रोच रोड का है ना, आपका स्टेट का एप्लीकेशन है, स्टेट का एप्लीकेशन है, डोंट मिस्टेक मी, ये स्टेट का एप्लीकेशन है. वही भी इधर भी हमारा कर्नाटक में भी एक विश्वेश्वरैया टर्मिनल बना कोई 350 करोड़ का, अरुण कुमार को मालूम है. उधर ही ऐसा वो स्टॉप किया था. मैं गया उधर भी कर्नाटका में कांग्रेस गवर्नमेंट है. मैं सिद्धरामैया चीफ मिनिस्टर को मैं बात किया, बाद में हमारे ऑफिसर को सबको भी लेको मीटिंग किया, रिक्वेस्टिंग. बाद में वो वही कर रही. अप्रोचिंग रोड का क्या है, आपका है, स्टेट का है, ये पब्लिक का है. मोदी जी का ड्रीम है देश में सभी एक ही टाइप रहना. इसलिए मैं रिक्वेस्ट करेंगे, किशन रेड्डी बाबा और लीडर है, वो क्या डिसीजन लेता है वो बाइंडिंग होता है रेलवे डिपार्टमेंट. आपको मैं रिक्वेस्ट करेंगे, कहीं को एक बात करेंगे नहीं तो बहुत प्रॉब्लम होता है. बाद में लास्ट में ROB 50% स्टेट गवर्नमेंट का था, 50% सेंट्रल रेलवे का था. अभी मोदी जी आको, अश्विनी वैष्णव जी एकड़ को 100% वी आर कंस्ट्रक्टिंग 40 more than 40 and then 2,000 crores. Sridhar Babu ji, 2,000 crores we are investing. तेलंगाना स्टेट को मोदी जी का गिफ्ट है 2,000 crores. दैट्स वाई आई एम रिक्वेस्टिंग. अप्रोच रोड क्या है, आपका जिम्मेदारी है, आप ही करना पड़ेगा. आई एम रिक्वेस्टिंग ऑन बिहाफ ऑफ तेलंगाना पीपल एज वेल. मोदी जी का ड्रीम क्या है, इतने बड़ा मैं 6 महीने में बहुत स्टेशन को मैं जाको नहीं. इवन कर्नाटक में नहीं है, आंध्र में नहीं है, सॉरी तमिलनाडु में नहीं है, केरला भी नहीं है. ये एक बहुत आइकन है.
इसलिए हमको मैं ऑन बिहाफ ऑफ गवर्नमेंट ऑफ इंडिया जो आपको चीफ मिनिस्टर को कन्विंस कीजिए, वो अप्रोच रोड का क्या होता है, बड़ा होता है। किशन रेड्डी साहब इधर है, गवर्नमेंट ऑफ इंडिया में क्या होना चाहिए, मेरा बंडी भी उधर मेरा दोस्त है। आपको विनती करेंगे, रिक्वेस्ट करेंगे, कितने जरूर वो काम होता है उतने पब्लिक को यूज होता है, हेल्प होता है। ये काम आपका है, प्लीज आप डू इट दैट एज अर्ली एज पॉसिबल। थैंक यू वेरी मच। Thank you, sir. We now request Sri G. Kishan Reddy Garu, Honorable Minister of Coal and Mines, to address the gathering. భారత్ మాతాకి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు విష్ణుదేవ్ శర్మ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారు, మిత్రులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు బండి లక్ష్మారెడ్డి గారు, సౌత్ సెంట్రల్ హైవే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ గారు, డిఆర్ఎం జైన్ గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, శిల్పారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర గౌరవ అతిథులు, స్థానిక కార్పొరేటర్సు, జిహెచ్ఎంసి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వివిధ సామాజిక సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అధికారులు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే వారంలో రానున్నటువంటి పొంగల్ సంక్రాంతి పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంలో వేలాది మంది కార్మికులు గత 21 నుంచి కూడా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆఫీసర్సు, కార్మికులు, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకి ఏమేం చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు 6వ వచ్చాను ఇక్కడికి. 21 నుంచి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే, సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఈ యొక్క రైళ్లు ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను చాలా అద్భుతంగా రాబోతూ ఉంది. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైల్వేలో తీసుకురావడం జరిగింది. ఈరోజు రైలు కూతో వినబడని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు డబ్లింగు, ట్రిప్లింగు, క్వాడ్రిలింప్లింగు ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వేలో వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో, ఆ తర్వాత డీజిల్ వచ్చింది. డీజిల్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులు మనం ఇంపోర్టర్కి సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి 100% తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క డీజిల్ ఇంజన్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మనయోస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అక్కడక్కడ మరి ఈ యొక్క ట్రైన్లు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కవచ్ అనేటువంటి ఒక భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కవచ్ అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమరుస్తుంది. ఆ కవచ్ ఏర్పాటు చేస్తే ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యేది ఉండదు. దానికి ఈ కవచ్ సిస్టము మొట్టమొదటగా తెలంగాణలోనే ఎక్స్పెరిమెంట్ బేసిస్లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. లింగంపల్లి, వికారాబాద్, వాడి, బీదర్ సెక్షన్లో సౌత్ సెంట్రల్ హైవే పరిధిలో ఆ యొక్క కవచ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. వందే భారత్ ట్రైన్లు 5 ట్రైన్లు ఈరోజు మన హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్కు ఇక్కడ నుంచి బెంగళూరు కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ స్లీపర్ వచ్చినట్లయితే బాంబే లాంటి ప్రాంతానికి ఈ యొక్క వందే భారత్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మనయోస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. ఈరోజు మనకు తెలుసు ఇది గ్లోబల్ సిటీ. ఈ యొక్క హైదరాబాద్ ఎమర్జ్ అవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి మరి ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, హెల్త్ సెక్టార్ కావచ్చు, మన హైదరాబాదు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. దీనికి అన్ని రకాలుగా
కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉంది. ఇంతకుముందే మా మిత్రులు బండి సంజయ్ గారు చెప్పారు నేషనల్ హైవేస్ గురించి. నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే పూర్తి చేశాము. మరొక 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. తెలంగాణలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అభివృద్ధి చేశాము. ఒక పెద్దపల్లి ఒకటి మిగిలిపోయిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు కాజీపేటలో మీకు అందరూ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం. త్వరలోనే అది పూర్తవుతుంది. అక్కడ మరి రైల్వే ఇంజన్స్ కానీ, రైల్వే కోచ్లు కానీ, అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాము. అక్కడ సుమారు ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాజీపేటలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 346 కిలోమీటర్లు మేర వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు మా సోమన్న గారు మాట్లాడారు, ఎంఎంటీఎస్కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1,000 కోట్ల పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది, రైల్వే మంత్రి రాయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. చివరకు మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటీఎస్కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది, ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఎంఎంటీఎస్కి సంబంధించి యాదాద్రి వరకు, అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు, కానీ ఏం చేయలేదు. ఇప్పటికైనా నేను మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరిగుట్ట దేవుడి దర్శనానికి వెళ్తారు కాబట్టి ఎంఎంటీఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాము. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎంటీఎస్ ట్రైను యాదగిరిగుట్ట వరకు కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త, కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమ్మరవెల్లికి వెళ్తుంటారు. ప్రత్యేకంగా ఎవరు అడగలే. అయినప్పటికీ కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమ్మరవెల్లి రైల్వే స్టేషను కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొమ్మరవెల్లిలో భూమి పూజ అయింది. వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదేవిధంగా హైదరాబాద్ భక్తుల కోసం ముఖ్యంగా యాదవ సమాజము ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొమ్మరవెల్లిలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈ యొక్క రైల్వేల అభివృద్ధి కోసం మనము వేగవంతంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విషయంలో నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అందరినీ కోరుతా ఉన్నాను. రైల్వేలు మరి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్డు విషయము గౌరవ రైల్వే మంత్రి సోమన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మరి శ్రీధర్ బాబు గారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో దాన్ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఒకసారి పూర్తయితే దానికి అప్రోచ్ రోడ్ కూడా కొంత కావలసి ఉంది. ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ఎంతో కష్టపడి
ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇమ్మన్నా కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ను పూర్తి చేశాము. దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజ్. ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు వస్తాయి, దాని సామాన్ తీసుకురావాలి, అనేక ట్రైన్లు ఆగుతాయి, వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు. కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్డు పూర్తి చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను 10 ఉత్తరాలు రాశాను ఈ అప్రోచ్ రోడ్ కోసం, ఒక్క ఉత్తరానికి జవాబు లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను. వచ్చిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు. మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము. కాబట్టి ఈ రకంగా అది ఒక రైల్వే స్టేషన్కో కాదు, ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ, మీకు అందరూ తెలుసు, హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా ఈరోజు త్రిబుల్ రోడ్డు వస్తుంది. గత 4-5 సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ కూడా త్రిబుల్ రోడ్డు లేదు, ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు. మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు. చెప్పారు ఒక మాట, మీరు బాగా చేస్తే ఇదే త్రిబుల్ సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా వేద్దాము, మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్రిబుల్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టండి. సుమారు కేంద్ర ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు త్రిబుల్ మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, నాకు పూర్తి విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము. అది రైల్వేల నెట్వర్క్ కావచ్చు, అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు, ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను పూర్తి చేశారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ నగర జంట నగరాల ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే, వస్తానని చెప్పారు. కానీ ప్రధానమంత్రి గారు మరి వారిని జమ్మూకి వెళ్ళాలా, జమ్మూ అనేటువంటిది మనకి ఇంపార్టెంటు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని ఇక్కడ పంపారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరి सोमन्ना जी और अश्विनी वैष्णव जी तेलंगाना में रेलवे डेवलपमेंट के लिए पूर्ण सहयोग देंगे, इस विश्वास से फिर एक बार आप सब लोगों को संक्रांति का नया साल का शुभकामनाएं देते हुए मैं विराम ले रहा हूं. भारत माता की. Thank you, sir. We now request Sri Jishnudev Verma ji, Honorable Governor Telangana, to address the gathering. Namaskar. Honorable Minister of Coal and Mines, Sri G. Kishan Reddy ji, Honorable Minister of State, Railways and Jal Shakti, Sri V. Somanna ji, Honorable Minister of State, Home Affairs, Sri Bandi Sanjay Kumar, Honorable Minister for Industries and IT, Telangana Government, Sri D. Sridhar Babu, Honorable Member of Parliament, Sri Itala Rajendra ji, distinguished guests on the dais, I am happy to address this gathering as we get the Charlapalli News Terminal Station, Hyderabad, shaping the progress of our state. The Indian Railways
The Indian Railways is one of the largest railway networks in the world. It is a shining example of this principle. Under the visionary leadership of our Honorable Prime Minister, Sri Narendra Modi ji, and the dynamic guidance of our Honorable Railway Minister, Sri Ashwini Vaishnaw ji, Indian Railways has undergone a transformational journey. With technological advancements, initiatives like the Make in India concept, and the introduction of the Vande Bharat train sets, Railways is defining efficiency and passenger comfort. Here in Telangana, the South Central Railway has made remarkable progress. Budget allocated for Telangana has grown 20-fold, reaching 5,336 crore in 2024-25 compared to 258 crores in 2014-15. This funding has enabled extensive electrification, safety enhancements through systems like Kavach and the expansion of railway connectivity to remote areas. A commendable example is the Charlapalli New Terminal Station, Hyderabad, with state-of-the-art amenities and eco-friendly initiatives like rainwater harvesting and solar power. It embodies the future of sustainable infrastructure located near the outer ring road. It offers unparalleled connectivity to all corners of the city. Initiatives